హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుసీలా. ఈరోజు నేను డ్రెస్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అయితే ఉంటుంది కదండి, లైనింగ్ క్లాత్. ఆ లైనింగ్ క్లాత్తో మనం శారీ పాల్స్ అనేది ఏ విధంగా కుట్టుకోవచ్చు అని చూపిస్తానండి. ఇది శారీ డ్రెస్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్. ఒక డ్రెస్ కట్ చేసిన తర్వాత మిగిలిన ఆ లైనింగ్ క్లాత్తో 2 పాల్స్ అయితే కుట్టుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా 2 అయితే నేను ఇక్కడ సెపరేట్ చేసి పెట్టేస్తున్నాను. ఒకటి పక్కన పెట్టేసి ఇంకొక దాన్ని ఈ విధంగా డబుల్గా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టుకొని మనకు ఇక్కడ ఎడ్జ్లో మనకు ఎంత లెంత్ అయితే వచ్చిందో అంత లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. మనకు ఇక్కడ 4 ఇంచెస్ వచ్చే విధంగా మనం మార్క్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా కట్ చేసేస్తున్నాను క్లాత్ అనేది. విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు నేను ఇక్కడైతే మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, 4 ఇంచెస్ అయితే మనకు వస్తుంది. ఈ విధంగా 4 ఇంచెస్ అనేది మొత్తం మనకు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. మనం డ్రెస్ కట్ చేసిన తర్వాత కొన్ని డ్రెస్సెస్కి అయితే మనకు హ్యాండ్స్కి లైనింగ్ అయితే వాడకుండా అలాగే ప్లెయిన్గా అయితే హ్యాండ్స్ పెడుతూ ఉంటాం కదా, అటువంటి ఆ విధంగా పెట్టుకున్న తర్వాత అక్కడ మిగిలిన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మనము శారీ పాల్స్ లాగా కుట్టుకోవచ్చండి. కొంచెం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా కుట్టుకోవడం వల్ల. ఈ విధంగా చూడండి, నేను 4 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలండి. ఇటువైపు నుంచి తిప్పేసుకుని నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా అయితే మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. మనకు ఈ లెంత్ అనేది మనకు ఒక్కొక్క డ్రెస్కి 2 మీటర్స్ అయితే లెంత్ వస్తుంది. ఒక డ్రెస్కి 2.25 మీటర్స్ దాకా లెంత్ అనేది వస్తుందండి. అది మన డ్రెస్ లెంత్ ఎంత ఉందో దాన్ని తీసుకునే దాన్ని బట్టి మనకు ఈ పాల్స్ అనేది ఆ విధంగా వస్తుంది. మనకు నార్మల్ పాల్స్ అయితే 2.25 మీటర్స్ అయితే ఉంటుంది. మనకు ఇదైతే 2 మీటర్స్ అయితే ఉందండి. ఒక 1/2 మీటర్ అయితే తగ్గుతుంది క్లాత్ అనేది, అంతే, మరి ఎక్కువ అయితే ఏం తగ్గదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం కుట్టుకోవాలండి. ఈ కుట్టుకునే కుట్టు అనేది కొంచెం లూజ్ కుట్టు అనేది రావాలి. మనకు ఆ టెన్షన్ అయితే ఉంటుంది కదా, అడ్జస్ట్ చేసుకునేది కుట్టు లెంత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చే దాన్ని అడ్జస్ట్ చేసుకొని కొంచెం లూజ్ కుట్టు ఎక్కువగా వచ్చే విధాన్ని పెట్టేసుకొని మనం ఈ విధంగా కుట్టేసుకోవాలండి. అటువైపు ఎడ్జ్ కూడా ఈ విధంగా చిన్నదిగా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా తక్కువ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలండి. నార్మల్గా మనం వేరే డ్రెస్సెస్ అటువంటి ఫోల్డ్ చేసి కుట్టుకునే మ్యాక్సిమం 1/2 ఇంచ్ అనేది పెట్టుకుంటాము. ఇక్కడ 1/2 ఇంచ్ కూడా కాకుండా దాంతో కూడా ఇంకా తక్కువ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను వీడియోలో కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మనం డ్రెస్లో మిగిలిన క్లాత్ని జస్ట్ 5 మినిట్స్లో మనం శారీ పాల్స్ అనేది కుట్టేసుకోవచ్చు. ఒక డ్రెస్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆ లైనింగ్ క్లాత్తో 2 మనకు పాల్స్ అనేది వస్తుంది, శారీ పాల్స్ అనేది. ఈ విధంగా చూడండి, మొత్తం కూడా ఇక్కడ కుట్టేస్తున్నాను. ఈ విధంగా మనం ఈజీగా శారీ పాల్స్ అనేది మన ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మాకు మొత్తం లెంత్ రెడీమేడ్ ఎలా ఉంటుందో అలానే కావాలి అనుకుంటే మీరు ఒక డ్రెస్ లైనింగ్ అయితే తీసుకుంటారు కదా, 2.25 మీటర్స్ అయితే వస్తుంది మ్యాక్సిమం అనేది డ్రెస్ లైనింగ్. దాన్ని ఈ విధంగా 5 ఇంచెస్ లెంత్ పెట్టేసుకొని మనం కట్ చేసేసుకొని ఈ విధంగా దాన్ని కూడా కుట్టేసుకోవచ్చు. అలా కూడా కుట్టేసుకోవచ్చు అండి. మీరు లైనింగ్ సపరేట్గా తీసి కూడా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు. 2 వస్తుందండి ఒక డ్రెస్ లైనింగ్తో. నేను ఒకటే మీకు ఇక్కడ చూపించాను, ఇంకొకటి అక్కడ అలానే ఉంది, తర్వాత కుట్టుకుంటాను నేను. ఈ వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.